ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. తొలి 2 రోజుల్లో మ్యాచ్లు పెద్దగా ఆసక్తికరంగా జరగకపోయినా మూడో రోజు ఢిల్లీ లక్నో మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్కు అసలు సిసలు టీ20 మజానిచ్చింది. ఇక అన్ని జట్లు తలో ఒక మ్యాచ్ ఆడేసిన నేపథ్యంలో ఇప్పుడు రెండో మ్యాచ్లకు రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ బుధవారం తలపడబోతున్నాయి. గువాహటి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్ల్లో పరాజయం పాలయ్యాయి. సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ చేతిలో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై పరాజయం పాలైంది. దీంతో ఇరు జట్లు తొలి విజయం కోసం పట్టుదలగా ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ కీలక బ్యాటర్లు తొలి మ్యాచ్లో చేతులెత్తేశారు. రహానే, నరైన్ తప్పిస్తే మిగిలిన ప్లేయర్స్ నిరాశపరిచారు. డికాక్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ ఫామ్ అందుకుంటే తప్ప కోల్కతా విజయంపై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. అటు బౌలింగ్లోనూ నైట్ రైడర్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సునీల్ నరైన్ తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా ఫెయిల్ అయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వైభవ్ అరోరా సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బౌలర్లు లైన్ అండ్ లెంత్ అందుకోకుంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ని కట్టడి చేయడం నైట్ రైడర్స్కు కష్టమే. అయితే రహానే మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడం ఒక్కటే తొలి మ్యాచ్లో కోల్కతాకు అనుకూలమైన అంశంగా మిగిలింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ది కాస్త భిన్నమైన పరిస్థితి. ఆ జట్టు బౌలింగ్లో తేలిపోయినా బ్యాటింగ్లో మాత్రం సత్తా చాటింది. సన్ రైజర్స్పై చివరి వరకు పోరాడి ఓడిపోయింది. రాయల్స్ బౌలర్లో ఒక్కరు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే తన 4 ఓవర్ల స్పెల్లో ఏకంగా 76 రన్స్ ఇచ్చేశాడు. ఫరూకీ, తీక్షణతో పాటు గత సీజన్లో అదరగొట్టిన సందీప్ శర్మ సైతం ఈసారి ఫ్లాప్ అయ్యాడు. వీరంతా ఓవర్కు 12కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. అందుకే రాయల్స్ బౌలర్లు ఖచ్చితంగా గాడిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే బ్యాటింగ్లో మాత్రం రాజస్థాన్ పర్వాలేదనిపించింది. సన్ రైజర్స్ స్కోర్కు ధీటుగా 242 పరుగుల వరకు స్కోర్ చేసింది. కానీ జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా ఫెయిల్ అయ్యారు. అయితే సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, హిట్మేర్ మాత్రం అదరగొట్టారు. వీరికి తోడు టాప్ ఆర్డర్ కూడా రాణిస్తే రాజస్థాన్కు తిరుగుండదు. ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 30 సార్లు తలపడితే చెరో 14 సార్లు గెలిచాయి. 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇక మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న గువాహటి పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ వైపే మొగ్గు చూపినా 170-180 పరుగుల స్కోర్ ఈ పిచ్పై కాంపిటేటివ్ టోటల్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.